సీఎంను ఎమ్మెల్యేలు కలవడం సర్వసాధారణం. నియోజకవర్గాల అభివృద్ధి కోసమనో నిధుల కోసమనో అపాయింట్మెంట్ తీసుకుంటారు. అయితే సొంత పార్టీ వాళ్ళు కలిస్తే పెద్ద వార్తేం కాదు. అదే అపోజిషన్ కలిస్తే సంచలనమైపోతుంది. అనేక ఊహాగానాలు, విశ్లేషణలు, చర్చోపచర్చలు, పోస్ట్ మార్టం రిపోర్ట్లు, ఇలాంటి సందిగ్ధావస్థ చాలా కాలం నుంచి ఉన్నదే. అందుకే ఈ విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం ఒక తీర్మానం చేసింది. సొంత పార్టీ సభ్యుల సంగతి పక్కన పెడితే విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు సీఎంని కలిస్తే న్యూస్ కాకుండా అనేక వ్యూస్ పుట్టుకొస్తాయి, రకరకాల చర్చలకు దారితీస్తాయి. చివరకు ఆయా పార్టీ అధిష్టానాల దగ్గర నేతలు క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రిని కలిసే విషయంలో విపక్ష ఎమ్మెల్యేలకు కొంత ఇబ్బందికర పరిస్థితే ఉంటుంది. అయితే అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో సీఎంని కలవడం కొంత తేలిక. నియోజకవర్గాల సమస్యలు చెప్పుకోవచ్చు, సాధక బాధకాలు విన్నవించుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ టైంలో సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా క్యూ కడుతున్నారు. గత 4-5 రోజులుగా గులాబీ ఎమ్మెల్యేలు కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సీఎంను కలిసి నియోజకవర్గం పనుల గురించి చెప్పుకున్నారు. వెంటనే బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు, ఆయనతో పాటు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కూడా వెళ్లి సీఎంను కలిశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన వర్క్స్ ఇప్పుడు జరగటం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఫాలో అప్ చేయాలంటూ పురమాయించారు. అయితే అలా సీఎంని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారో లేదో వెంటనే వేరే పార్టీ ఎమ్మెల్యేలు మైక్ అందుకున్నారు. కొన్ని కేసులకు సంబంధించి సీఎంతో మాట్లాడడానికి హరీష్ రావు ఎమ్మెల్యేలను తీసుకువెళ్లారని ఆరోపించారు. వెంటనే హరీష్ స్పందించారు. తానెందుకు సీఎంను కలవాల్సి వచ్చిందో ఆధారాలతో సహా చూపించారు. ఎమ్మెల్యే పద్మారావు కూడా వివరణ ఇచ్చారు. సీఎంని కలిస్తే ఇంత సీన్ కండక్ట్ చేస్తున్నారని, ఆ కాంట్రవర్సీకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం ఓ నిర్ణయానికొచ్చింది. అత్యవసరం ఉంటేనే ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లాలని, అది కూడా అధిష్టానం నోటీసులో పెట్టి వెళ్లాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఉత్తి పుణ్యానికే ఊహాగానాలకు తావివ్వొద్దని, ఏదైనా పనుంటే అధికారులతో చేయించుకోవాలని గులాబీ బాసు సూచించినట్టు సమాచారం. పాజిటివ్గా వెళ్లినా అది నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతోందని కేసీఆర్ చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు.